గురునాథం గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు స్టూడియోలో బీఆర్ఎస్ నుంచి దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ దిలీప్ రెడ్డి గారు. దిలీప్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం తెలంగాణలో ఏ విధమైతే పోరాటం అనేది కొనసాగుతుందో ఈ డీలిమిటేషన్ గురించి ప్రధానంగా. అయితే సీట్లు 17 నుంచి 26 వరకు కూడా పెరిగే అవకాశం ఉంటున్నప్పటికీ కూడా ఎందుకు బీఆర్ఎస్ వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది? మరి ఇది మాటల వరకే పరిమితమా, యాక్షన్ వరకు ఉంటుంది అనుకోవచ్చు? అంటే ముందుగా ఈ బిల్లు చర్చ జరుగుతున్న సమయంలో కర్ణాటకకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య గారు చేసినటువంటి కామెంట్స్ ను బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొకసారి పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. గతంలో బీజేపీ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు తల్లిని చంపి బిడ్డను వేరు చేసిరని చెప్పేసి ఒక దుర్మార్గమైన కామెంట్స్ చేసిర్రు. అంటే ఆవు ఒక దగ్గర వేస్తే ఆవు ఒక దగ్గర మేస్తే దూడ ఇంకో దగ్గర మేయదు కదా. అంటే ఈ మోడీ గారు గతంలో చేసిన కామెంట్స్ కొనసాగింపుగా ఈరోజు తేజస్వి సూర్య గారు దాన్ని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం మనకంటే దుర్మార్గం లేదు. ఈ బీజేపీ పార్టీకి ఇండియా పాకిస్తాన్ అని చెప్పడం, లేదంటే ఏదైనా ఒక ఎమోషనల్ సంబంధించిన విషయాలు తీసుకొచ్చి గెలవడం ఒక అలవాటుగా మారింది. అంటే గతంలో బీజేపీ కూడా 3 రాష్ట్రాలను విభజించింది కదా. 3 రాష్ట్రాలను విభజించినప్పుడు ఈ విధంగానే ఇండియా పాకిస్తాన్ గా విభజించిర్రా? అంటే మీరు అంత దుర్భరంగా విభజించారు కాబట్టి ఈరోజు ఆ 3 రాష్ట్రాల అభివృద్ధిలో తెలంగాణ కంటే చాలా వెనుకకు నెట్టవేయబడ్డాయని చెప్పేసి మేము మరొకసారి చెప్తా ఉన్నాము. తక్షణమే ఈ బీజేపీ 8 మంది ఎంపీలు, ఈ కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఈరోజు పార్లమెంట్ లో గట్టిగా కొట్లాడి ఈరోజు పార్లమెంటు సెషన్స్ స్తంభింపజేసైనా సరే ఈ దేశం అందరికీ బీజేపీ తరఫున, మోడీ గారి తరఫున, తేజస్వి సూర్య గారి తరఫున క్షమాపణ చెప్పే వరకు ఖచ్చితంగా పోరాడాలని చెప్తా ఉన్నాము. సరే, ఆ అంశం అయిపోయింది. ఈరోజు డిలిమిటేషన్ గురించి మాట్లాడుతూ గతంలో మార్చి 22, 2025 రోజున కేటీఆర్ గారు ఆల్ పార్టీ మీటింగ్, సౌత్ ఇండియాకి సంబంధించిన ఆల్ పార్టీ మీటింగ్ స్టాలిన్ గారి సమక్షంలో జరిగింది తమిళనాడులో జరిగిన చాలా స్పష్టంగా చెప్పిర్రు, మేమెంతో మాకంత ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఎప్పుడైతే ఎంత ఉందో ఆ ప్రాతినిధ్యం ఎక్కడ కూడా తగ్గకుండా ఉండాలని చెప్పేసి మేము గతంలోనే ఈ ప్రతిపాదనకు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే చిన్న రాష్ట్రాలు అనేటివి జనాభా నియంత్రణ చేసి ఈరోజు అద్భుతంగా దేశానికి జీడీపీలో 33% కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఈ సదరన్ స్టేట్స్ కి ఏ విధంగా అన్యాయం జరగొద్దు. ఈ రోజు వారు చెప్పినట్టుగా 50% తీసుకొచ్చినా గానీ ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు, ఉత్తరాది రాష్ట్రాలకు మధ్యలో ఉన్నటువంటి సీట్లలో అంతరాయం చాలా ఎక్కువ పెరుగుతా ఉన్నది. గతంలో మనకు ఏ సంకీర్ణ ప్రభుత్వాలు తీసుకున్నా అంతెందుకంటే 2024లో మోడీ ప్రభుత్వం తీసుకున్నా ఈ రోజు దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రమైనటువంటి ఏపీలో ఉన్నటువంటి ఎంపీ సీట్ల వల్ల ఈ రోజు కేంద్రంలో ఉన్నది. అంటే ఇప్పటికి కూడా దక్షిణాదికి ప్రాతినిధ్యం బాగానే ఉన్నది. కానీ ఈరోజు ఫ్యూచర్ లో వీరు చెప్పినట్టుగా డిలిమిటేషన్ చేస్తే ఈ రోజు సీట్లలో అంతరం పెరిగి అసలు దక్షిణాది సీట్లకు ఎటువంటి సంబంధం లేకుండా కేవలం ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి ఎక్కువ సీట్లు యూపీనో, బీహారో ఇట్లాంటి రాష్ట్రాలను ఉన్నటువంటి సీట్లనే ప్రామాణికంగా తీసుకొని కేంద్రంలో పార్టీ అధికారంలో ఉంటే దక్షిణాదికి ఇప్పటికే చిన్న చూపు ఉంది. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజలపైన ఏ విధంగా వివక్ష ఉందని నిన్న చూసినాం. తెలంగాణకు సంబంధించిన నిధులలో కూడా ఈ రోజు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా గానీ ఈ రోజు వాళ్ళు తీసుకొచ్చేది 0. మరొకసారి చెప్తా ఉన్నాం, వీరు స్టాండ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ 330 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి సీట్ల షేర్ కూడా ఎస్సీలకు 15.5 అండ్ ఎస్టీలకు 8 సంథింగ్ ఉంటది. ఆ షేర్ కూడా ఎక్కడ జరగాలని చెప్తా ఉన్నామండి. ఎక్కడ తగ్గొద్దని చెప్తున్నాం. అదే నిష్పత్తి. ఎస్సీ ఎస్టీ కూడా ఎటువంటి అన్యాయం జరగొద్దు అని మరొకసారి సూచన చేస్తున్నాం పార్టీ తరఫున. ఇప్పుడు మళ్ళీ జనగణన తీయాల్సినటువంటి కారణం కూడా అదే. ఎందుకంటే జనగణన అనేటువంటిది ఇక్కడ సీట్లు డీలిమిటేషన్ కోసం జనగణన చేయట్లేదు.